3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిని కొట్టారు. అయితే తన సొంత నియోజకవర్గంపైనే పట్టు సాధించలేక చతికిల పడ్డారు. మంత్రి అయి ఉండి కూడా నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆ నేత రగిలిపోతున్నారు. సొంత పార్టీకే చెందిన మరో నేత నియోజకవర్గాన్ని అనధికారికంగా పరిపాలిస్తూ ఉండటంతో ఆయన డమ్మీ ఎమ్మెల్యే అయిపోయారని నియోజకవర్గంలోని కోళ్లన్నీ ముక్త కంఠంతో కూస్తున్నాయట. గత ఎన్నికల్లో కలిసే ఉన్న ఈ ఇద్దరు నేతలకు మధ్య పొరపచ్చాలు రావడంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఇక పెత్తనం చెలాయిస్తున్న నేత నియోజకవర్గంలో అక్రమ దందాలకు బిగ్ బాస్ అయిపోయాడని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో డోలా బాల వీరాంజనేయ స్వామి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో డోలాకు టికెట్ ఇవ్వాలని జిల్లాలో కీలక నేత అయిన దామచర్ల జనార్దన్ కుటుంబమే సిఫార్సు చేసింది. అంతేకాదు ఎన్నికల్లో డోలా తరపున ప్రచారం కూడా చేశారు. ఎన్నికల్లో గెలవడంతోనే డోలా బాల వీరాంజనేయ స్వామికి మంత్రి పదవి దక్కింది. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేయడం ద్వారా డోలా చంద్రబాబును మెప్పించారట. అందుకే మంత్రి పదవి దక్కించుకున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డోలాకు మంత్రి పదవి వచ్చిన తరువాత దామచర్ల కుటుంబంతో దూరం పెరిగిందని అంటున్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ గా ఉన్న దామచర్ల సత్యనారాయణ అలియాస్ సత్య నియోజకవర్గంపై పట్టు సాధించుకుంటూ పోవడం డోలాకు మింగుడు పడ్డం లేదంటున్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, రేషన్ మాఫియాలన్నీ కూడా దామచర్ల సత్య కనుసన్నల్లోనే నడుస్తున్నాయట. దీంతో తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యేని పక్కన పెట్టి దామచర్ల సత్య చుట్టూనే తిరుగుతున్నారట. ఓ మండలంలోని ఎస్ఐ డోలాకు పూర్తిగా అనుకూలంగా ఉంటున్నారన్న కారణంతో దామచర్ల ఏకంగా ఆ ఎస్ఐని వేరే చోటకు బదిలీ చేయించేశారట. ఇది డోలాకు జీర్ణం కాలేదు. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో తాను మంత్రి పదవిలో ఉన్నా కూడా చట్టసభలో సభ్యత్వం లేని దామచర్ల పెత్తనం చెలాయించడం ఏంటని మంత్రి డోలా మండిపడుతున్నారట. ప్రభుత్వ అధికారులు సైతం ఎవరికి బదిలీ కావాలన్నా, ఎవరికి ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా కూడా దామచర్ల సత్యను కలిస్తే పనైపోతుందన్న నమ్మకం పాతుకుపోయింది. ఇది మంత్రి డోలాను మరీ డమ్మీని చేసిందని అంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ డోలా దామచర్ల వర్గాలుగా చీలిపోయింది. అసలే ఎన్నికల హామీలు అమలు చేయలేదన్న కోపంలో ప్రజలు కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. దానికి తోడు పార్టీలో ఇలా గ్రూపులు కట్టి కొట్టుకుంటూ ఉంటే భవిష్యత్తు చీకటే అవుతుందని పార్టీ సీనియర్లు భయపడుతున్నారట. మరోవైపు దామచర్ల పెత్తనానికి కత్తెర వేయాలని మంత్రి డోలా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబుకు తాను ఎంత చెబితే అంత అన్న ధీమాలో సత్య ఉన్నారట.